మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం ఎంతో శక్తివంతమైనది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల చేత పెద్ద ముత్తైదువులు ఈ వరలక్ష్మి వ్రతాన్ని దగ్గరుండి మరీ శ్రద్ధగా చేయిస్తూ ఉంటారు. అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజకు అనువైనవే అయినా ఈ వరలక్ష్మి వ్రతం రోజు చేసే పూజ వలన విశేష ఫలితాలు కలుగుతాయి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు. కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం నిత్య సుమంగలిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి వ్రతం రోజు హిందువులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. వరాలు ఇచ్చే తల్లిగా ఈరోజు వరలక్ష్మి అమ్మవారిని కొలుస్తారు. ఈరోజు తాంబూలం ఇలా ఇస్తే ఐశ్వర్యం, కానీ ఇలాంటి తాంబూలాన్ని పొరపాటున కూడా తీసుకోకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని శ్రద్ధగా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక ఆకును తినాలని శాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే తులసి ఆకు. అవును, వరలక్ష్మి వ్రతం రోజు తులసి ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతం వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుందని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు, ఈరోజు తులసి ఆకును తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు కన్నీళ్లు రాకుండా ఉంటాయి. రోగాలు రాకుండా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు తినే తులసి ఆకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు ఒక లేత తులసి ఆకు తింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. జాతక దోషాలు పోతాయి. కష్టాలు సమస్యలు పోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు. మరి ఇంతకీ ఈ తులసి ఆకును ఎలా తినాలి అంటే ఏమీ లేదు. ఈ వరలక్ష్మి వ్రతం రోజు కొన్ని లేత తులసి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో ఇష్టదైవం ఫోటో ముందు పెట్టుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని లేత తులసి ఆకులు తెచ్చుకొని ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టుకోండి. పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక 5 నిమిషాల తర్వాత ఈ తులసి ఆకులను తీసి ఇంట్లోని వారందరూ ఒక్కొక్కరు ఒక్కో ఆకును తినండి. ఒకవేళ మీరు ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అక్కడే అంటే అమ్మవారి ముందు ఈ ఆకులను ఉంచి వ్రతం అయిపోయాక ఈ ఆకులను తీసి తినేయండి. ఈ తులసి ఆకులు చిన్నగానే ఉంటాయి, తినగలిగేలాగానే ఉంటాయి. కనుక ఒక ఆకును తినండి, సరిపోతుంది. లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ బెల్లాన్ని కానీ తేనెను కానీ వేసుకుని తినవచ్చు. ఇలా ఈరోజు తులసి ఆకును తినటం వలన సంవత్సరమంతా రాజయోగం పడుతుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. వచ్చిన ఆ కష్టాలన్నీ ఎదుర్కొనే శక్తి వస్తుంది. శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి. ఆయుష్ వృద్ధి అవుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతక దోషాలు కూడా పోతాయి. ఇక మీకు తిరిగనేదే ఉండదు.
ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు తులసి ఆకులకు కష్టాలను తొలగించి ఆయుష్ను పెంచే విపరీత శక్తులు వస్తాయి. తులసి చెట్టు అంటే సకల దేవతలకు ఎంతో ప్రీతి. ముఖ్యంగా ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ఈ తులసి ఆకును మనం స్వీకరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేత తులసి ఆకును తిని సంవత్సరమంతా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించండి, శుభ ఫలితాలను పొందండి. వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గడపను పసుపు కుంకుమలతో బియ్యపు పిండితో వేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి. మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి. తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించుకోవాలి. ఆడవారు స్నానం చేసే ముందు ముఖానికి కొద్దిగా పసుపు రాసుకోవాలి. ఈరోజు తలస్నానం చేయకూడదు. ముందు రోజు రాత్రే తలస్నానం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు షాంపూలతో తలంటు స్నానం చేయకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున వేకువజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి అక్కడ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపంలో కొత్త బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది కలశాన్ని ఉంచుకోవాలి. మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుర్లను అందులో వేయాలి. కలశంపై నారికేలాన్ని పెట్టి ఎరుపు రంగు రవిక బట్టతో దాన్ని అలంకరించుకోవాలి. ఆ కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవాలి. వరలక్ష్మిని కీర్తిస్తూ అష్టోత్తర శతనామాలతో అర్చన చేసుకోవాలి. నవకాయ పిండి వంటలు, ఫలాల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. 9 దారాలతో తయారు చేసి తోరాన్ని అర్పించాలి. దాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. భక్తితో ప్రదక్షిణపూర్వక నమస్కారాలు పూర్తి చేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత తాంబూలం ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. సరైన పద్ధతిలో తాంబూలాన్ని ఇస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి, లేదంటే వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించటం చాలా ముఖ్యం. వరలక్ష్మి వ్రతం అయిన వెంటనే తాంబూలాన్ని ఇవ్వాలి. ఈరోజు ముత్తైదువులతో పాటు బ్రాహ్మణులకు కూడా తాంబూలం ఇవ్వాలి. ఈరోజు ఆడవారు చక్కగా అలంకరించుకొని తమను తాము సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించుకోవాలి. అలాగే తాంబూలం కోసం ఇంటికి వచ్చిన ముత్తైదువును కూడా లక్ష్మీదేవిగా భావించి వారిని గౌరవంగా కూర్చోబెట్టి ఆమెకు పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించాలి. తాంబూలం కోసం 3 తమలపాకులు వాడండి. ఆ ఆకులకు తొడిమె ఉండాలి. రంధ్రాల్లాంటివి ఉండకూడదు. తమలపాకుల్లో 2 వక్కలు ఉంచాలి. 1 వక్క అస్సలు ఉంచకూడదు. 2 అరటి పండ్లు తీసుకోవాలి. ఏ పండు అయినా పసుపు రంగులో ఉండేది 2 పండ్లు పెట్టాలి. వీటితో పాటు ముందు రోజు నానబెట్టి ఉంచుకున్న శనగలను తాంబూలంతో పాటుగా ఇవ్వాలి. ఇలా శనగలు ఇచ్చే సందర్భంలో ఆ శనగలకు పుచ్చులు, రంధ్రాలు లేకుండా ముందు రోజే చూసుకొని నానబెట్టుకోవాలి. పసుపు, కుంకుమలు కూడా ఇవ్వాలి. అలానే వీటితో పాటు తాంబూలంలో మట్టి గాజులు కూడా ఉంచాలి. కేవలం మట్టి గాజులు మాత్రమే తాంబూలంలో ఇవ్వాలి. 4 గాజులకు తక్కువ కాకుండా ఇవ్వాలి. అలాగే పువ్వులు కూడా తాంబూలంలో పెట్టాలి. తెల్లటి పువ్వులు, పసుపు పువ్వులు లేదా గులాబీ రంగు పూలను తాంబూలంతో పాటు ఇవ్వటం వలన ముత్తైదువులకు 5వతనం కలకాలం ఉంటుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా నీలం రంగు పుష్పాలను తాంబూలంలో ఇవ్వకూడదు. పూజకు కూడా నీలం రంగు పుష్పాలు వాడకూడదు. తాంబూలంలో ఇచ్చే తమలపాకులు సూర్యగ్రహానికి, వక్కలు కుజగ్రహానికి, పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి. అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం రూపంలో వీటిని ఇవ్వటం వలన ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు పోయి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ధనానికి లోటు రాకుండా ఆ వరలక్ష్మీదేవి దీవిస్తుంది. తాంబూలం ఇచ్చే సందర్భంలో తమలపాకుల మధ్యలో వక్కలు, అరటి పండ్లను ఉంచి అరటి పండు కాడలు మన వైపు తిరిగి ఉండేలాగా ఇవ్వాలి. అంటే అరటి పండు ఒలిచే వైపు తీసుకునే వారి వైపు ఉంచాలి. అంతే తాంబూలం మొదలు మన వైపు, కొసలు తీసుకునే వారి వైపు ఉండాలి. ఈ నియమాన్ని అందరూ కూడా పాటించాల్సిందే. ఇలా కాకుండా వ్యతిరేక దిశలో ఇస్తే తాంబూలం ఇచ్చిన ఫలితం రాదు.
తాంబూలం తీసుకున్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తను అందరూ కూడా పాటించండి. ఇక తాంబూలంలో కొంతమంది చీర జాకెట్ను కూడా పెడతారు. ఎవరి స్తోమతను బట్టి వారు చీర పెట్టుకోవచ్చు. కానీ తాంబూలంలో చీర జాకెట్ ఇవ్వాలనే రూల్ శాస్త్రాలలో ఎక్కడా కూడా చెప్పలేదు. ఇది మీ ఇష్టం. అలాగే తాంబూలం ఇచ్చే సమయంలో కొంతమంది స్టీల్ ప్లేట్లలో లేదా ఇంకో ప్లాస్టిక్ ప్లేట్లో ఇస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. తాంబూలాన్ని అరటి ఆకులో పెట్టి ఇవ్వాలి లేదా చేతితో ఇంకొక చేతికి ఇవ్వాలి. ఇలా ఇస్తేనే తాంబూలం ఇచ్చిన ఫలితం ఉంటుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ కూడా పాటించండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించే క్రమంలో కలశం పెడతారు. ఈ కలశంపై కొబ్బరికాయను ఉంచుతారు. కానీ ఈ కలశాన్ని ఎప్పుడు కదపాలి, కదిపే ముందు ఏం చెయ్యాలి, కొబ్బరికాయతో ఏం చేయాలి అనే విషయం తెలియదు. ఇది తెలియక చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. మరి వరలక్ష్మి వ్రతం తర్వాత కలశాన్ని ఎప్పుడు ఎలా కదపాలి, కొబ్బరికాయను ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం వ్రతం చేసుకున్నాక సాయంత్రం పూజ అయ్యాక దీపాలు కొండెక్కాక చాలామంది పీటను ఆసనాన్ని కదుపుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు కలశాన్ని కదపకూడదు. అందుకే కొంతమంది శుక్రవారం పెట్టుకున్నాం కదా 3 రోజులు ఉంచి అంటే ఆదివారం రోజు పూజ చేసి ఆ రోజు ఉదయం తీస్తారు. కానీ అది కూడా సరైన పద్ధతి కాదు. అసలు కలశాన్ని ఎప్పుడు ఎలా తీయాలంటే శుక్రవారం ఉదయం వ్రతాన్ని ఆచరించిన తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కలశాన్ని కదపకూడదు. మరునాడు అంటే శనివారం రోజు ఉదయం లక్ష్మీదేవి వద్ద ఉంచిన నిర్మాల్యాన్నిటినీ కూడా నిన్నటి పూలను తీసివేసి శుభ్రపరిచి శుభ్రమైన కుందుల్లో దీపారాధన చేసి అమ్మవారికి ఉప్పు లేకుండా పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని పూజించి అమ్మవారికి హారతి ఇవ్వాలి. కొంత సమయం తర్వాత అంటే దీపారాధన కొండెక్కిన తర్వాత ముందుగా పసుపు గణపతిని యథాస్థానం ప్రతిగచ్చతి అని చెప్తూ కదపాలి. సేమ్ ఇదే విధంగా ఆసనాన్ని కలశాన్ని కూడా యథాస్థానంలో ఉంచుతున్నాం తల్లి అని చెప్తూ కదపాలి. అయితే చాలామంది పసుపు గణపతిని తులసి మొక్కలో పెట్టి నీరు పోసి కరిగిస్తారు. కానీ ఇలా అస్సలు చేయరాదు. తులసికి వినాయకుడికి వైరం ఉంది కనుక తులసి దగ్గర గణపతిని కరిగించకూడదు. మరి ఏం చెయ్యాలి అంటే ఆ పసుపును ముత్తైదువులు వారి మంగళసూత్రాలకు మరియు ముఖానికి రాసుకోవాలి. పాదాలకు మాత్రం రాసుకోవద్దు. ఇలా చేయటం వలన సౌభాగ్యం లభిస్తుంది. అలాగే కలశం మీద పెట్టిన బియ్యంతో ఏదైనా తీపి పదార్థం వండుకోవాలి. ఆ ప్రసాదాన్ని దైవానికి నివేదించి ఇంట్లో అందరూ తింటే మంచిది. అంతేగాని కలశం కింద పెట్టిన బియ్యాన్ని ఇంట్లో బియ్యంలో కలపకూడదు. ఇక తోరం మీరు కట్టుకోవచ్చు. పిల్లలు లేదా పూజలో కూర్చున్న వారు కట్టుకోవచ్చు. ఇక కలశంపై పెట్టిన కొబ్బరికాయను స్వామివారికి నివేదించి దానిని తీపి పదార్థంగా చేసుకొని నలుగురికి పంచిపెట్టి మీరు కూడా తినాలి. కనీసం ఒక్కరికైనా సరే పెట్టాలి. అలా చేస్తే మంచిది. అయితే ఈ కొబ్బరికాయతో పచ్చడి చేస్తారు చాలామంది. కానీ అలా పచ్చడి చేయకూడదు. తీపి పదార్థం మాత్రమే చేసుకుని తినాలి. కాబట్టి కలశాన్ని ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మరుసటి రోజు కదిపితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఏ సమయంలో ఆవు కనిపించినా, మీ ఇంటికి ఆవు వచ్చినా దానికి ఇప్పుడే మనం చెప్పుకున్న ఈ పదార్థాలను పెట్టాలి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆవుకు తమలపాకు, అరటిపండు, బెల్లం ఇవన్నీ కలిపి తినిపించాలి. ముందుగానే తమలపాకు 1 సిద్ధం చేసుకొని దానిపై 2 అరటి పండ్లను పెట్టండి. వాటిని ఆవుకు తినిపించాక బెల్లం ముక్కను పొడి చేసి తినిపించండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆవుకు తమలపాకు, అరటిపండ్లు, బెల్లము తినిపించడం వల్ల మీకు ఆర్థిక పరంగా వృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆవుకు బెల్లం తినిపిస్తే గృహలాభం, భూలాభం కలుగుతుంది. కనుక వరలక్ష్మి వ్రతం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 పదార్థాలను కలిపి తినిపించండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఆవుకు ఈ వరలక్ష్మి వ్రతం రోజు మరికొన్ని ఆహార పదార్థాలు తినిపిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ పరంగా ఎంతో మేలు జరుగుతుంది. మరి అవి ఏమిటో కూడా ఒక్కసారి చూద్దాం. ఈ పవిత్రమైన రోజున ఆవుకు 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది.
నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధమవుతాయి. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే దరిద్రం పోతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యా అభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళాదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. అలాగే వంకాయలను తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అరటి పండ్లను తినిపిస్తే ఉన్నత పదవులను పొందుతారు. బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం కలుగుతుంది. గోమాతకు దొండకాయలను తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇలా భిన్న రకాల ఆహారాలను గోమాతకు తినిపించడం వల్ల భిన్నమైన ఫలితాలను పొందవచ్చు. భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి. వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవటం హిందూ ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రచారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగన్నాథకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషము వంటి శక్తులన్నీ కూడా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.